మా సక్కని దేశేమో యమ్మాలే. తాత, మేడారంలో పెద్ద జాతర జరుగుతుందని విన్నాను. దేవతలిదని అంటారు. ఆ జాతర ఏమిటి? బిడ్డ, అది కేవలం జాతర కాదు, ఆమె మన అడవి ఆత్మ. చాలా కాలం క్రితం ఈ అడవులు చిన్నప్పుడు, మానవులు ప్రకృతి నుండి వేరుగా లేనప్పుడు సమ్మక్క జన్మించింది. తెలంగాణ అడవులలో లోతుగా మేడారముంది. చరిత్ర, ఇతిహాసం మరియు విశ్వాసం కలిసి వచ్చే పవిత్ర భూమి. ప్రతి 2 సంవత్సరాలకొకసారి ఈ నిశ్శబ్ద అడవి ప్రపంచంలోని అతిపెద్ద గిరిజన సమావేశాలలో ఒకటిగా మారుతుంది. శతాబ్దాల క్రితం ఈ అడవులు ప్రకృతితో సామరస్యంగా జీవించే స్థానిక గిరిజన వర్గాలకు నిలయంగా ఉండేవి. అడవివారికి ఆశ్రయం, పోషకుడు మరియు పవిత్ర స్థలం. ఆమె పగిడిద్దరాజు అనే గౌరవనీయ గిరిజన నాయకుడిని వివాహం చేసుకుంది. అతను పాలన మరియు ప్రతిఘటనలో తన పక్కన నిల్చాడు. వారు కలిసి తమ పిల్లలను ధైర్యం, గౌరవం మరియు న్యాయం అనే విలువలలో పెంచారు. వారి కుమార్తె సారలమ్మ తన తల్లి యొక్క నిర్భయ స్ఫూర్తిని వారసత్వంగా పొందారు. ధైర్యం మరియు ప్రజల పట్ల భక్తికి పేరుగాంచిన వారి కుమారుడు జంపన్న అడవియోధుడయ్యాడు. సమ్మక్క పక్కన నాగులమ్మ మరియు గోవిందరాజు కూడా ఉన్నారు. గిరిజన విశ్వాసంలో గౌరవనీయమైన వ్యక్తులు. కాకతీయ రాజవంశం పాలనలో గిరిజన వర్గాలపై భారీ పన్నులు విధించబడ్డాయి. అటవీ ప్రజల కోసం ఈ డిమాండ్లు మనుగడకే ముప్పు కలిగించాయి. సమ్మక్క తలవంచడానికి నిరాకరించింది. ఆమె తెగలను ఏకం చేసి అన్యాయాన్ని సవాలు చేసింది. లొంగుబాటుకు బదులుగా ప్రతిఘటనలు ఎంచుకుంది. మేడారం అడవుల్లో భీకర యుద్ధం జరిగింది. సంఖ్యాపరంగా తక్కువ ఉన్నప్పటికీ సమ్మక్క మరియు సారలమ్మ అసమాన ధైర్యంతో పోరాడారు. యుద్ధం మధ్యలో జంపన్న తన చివరి క్షణాలకు సాక్ష్యంగా నిలిచిన చిన్న అటవీ వాగు అయిన సంపన్న వాగు దగ్గర తీవ్రంగా గాయపడ్డాడు. గిరిజనుల నమ్మకం ప్రకారం జంపన్న అక్కడ తన ప్రాణాలను త్యాగం చేశాడు. సంపన్న వాగు జలాలు అతని రక్తంతో ఎర్రగా మారాయి. ఆ రోజు నుండి ఆ వాగు జంపన్న వాగుగా పిలువబడింది. గిరిజన నమ్మకం ప్రకారం వారు చనిపోలేదు. వారు అడవిలోకి అదృశ్యమయ్యారు. వారు రక్షించిన భూమి యొక్క ఆత్మతో ఏకమయ్యారు. అవి అదృశ్యమైన తరువాత అడవి పసుపు, సింధూరం మరియు పవిత్ర చిహ్నాల వంటి సంకేతాలను వెల్లడించింది. సమ్మక్క మరియు సారలమ్మ దైవిక శక్తులుగా రూపాంతరం చెందారని ప్రజలు విశ్వసించారు. వారు ఇకపై విగ్రహాలుగా పూజించబడలేదు, కాని ప్రకృతి యొక్క సజీవ ఆత్మలుగా పూజించబడ్డారు. ఆ విధంగా సమ్మక్క సారలమ్మ జాతర సాంప్రదాయం ప్రారంభమైంది. ఇది దేవాలయాల పండుగ కాదు, చెట్ల పండుగ. విగ్రహాల పండుగ కాదు, విశ్వాసం. తరతరాలుగా అందించబడిన ఈ జాతర ఒక పవిత్రమైన వాగ్దానం, న్యాయం, ధైర్యం మరియు సత్యాన్ని గౌరవించే సమావేశం. నేడు ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి లక్షలాది మంది భక్తులు మేడారం చేరుకోవడానికి మైళ్ల దూరం నడిచి వెళ్తారు. ప్రతి భక్తునికి ప్రయాణం మేడారం వద్ద కాదు, జంపన్న వాగు వద్ద ప్రారంభమవుతుంది. ఇక్కడ భక్తులు పవిత్రమైన మరియు భక్తితో కూడిన స్నానం చేస్తారు. జంపన్న త్యాగం మరియు ఆత్మను జలాలు మోసుకెళుతాయని నమ్ముతారు. ఇది శుద్ధీకరణ చర్య, బాధ, గర్వం మరియు భయాన్ని విడిచిపెట్టే క్షణం. జంపన్న వాగులో స్నానం చేసిన తర్వాత మాత్రమే భక్తులు మేడారం వైపు తమ పవిత్ర నడకను కొనసాగిస్తారు. వారు చెప్పులు లేకుండా వస్తారు, నైవేద్యాలు తీసుకువెళ్తారు, ప్రమాణాలు నెరవేరుస్తారు. ఇది ఆసియాలో అతిపెద్ద గిరిజన పండుగ, స్థానిక గుర్తింపు యొక్క సజీవ వేడుక. సమ్మక్క చిలకలగుట్ట నుండి వస్తుందని నమ్ముతారు. సారలమ్మ కన్నెపెల్లి నుండి వస్తుంది. ఇక్కడ విగ్రహాలు లేవు, కేవలం ప్రతీకాత్మక ప్రాతినిధ్యాలు. వెదురు కర్రలు, పసుపు, సింధూరం మరియు బంగారమని పిలువబడే బెల్లం. అడవి స్వయంగా పుణ్యక్షేత్రంగా మారుతుంది. అన్ని కులాలు, మతాలు మరియు ప్రాంతాల ప్రజలు ఇక్కడ సమానంగా గుమిగూడుతారు.
వారు వర్షం, ఆరోగ్యం, న్యాయం మరియు శాంతి కోసం ప్రార్థిస్తారు. మేడారంలో భక్తికి విభజన తెలియదు. సమ్మక్క మరియు సారలమ్మ కేవలం ఇతిహాసాల కంటే ఎక్కువగా మిగిలిపోయారు. ధైర్యం అడవి నుండి పుడుతుందని, న్యాయం సామ్రాజ్యాలను సవాలు చేయగలదని, విశ్వాసం గోడలు లేకుండా జీవించగలదని వారు గుర్తు చేస్తున్నారు. రాత్రంతా ఢోలు ప్రతిధ్వనిస్తూ పురాతన చెట్ల కింద దీపాలు వెలిగిపోతుండగా సమ్మక్క సారలమ్మ స్ఫూర్తి ప్రజల హృదయాలలో మరియు అడవి ఆత్మలో నివసిస్తుంది. ఇప్పుడు మీకు తెలుసు, మేడారం కేవలం ఒక ప్రదేశం కాదు, అదొక విశ్వాసం ఎందుకు అని. 2026లో జరగనున్న సమ్మక్క సారలమ్మ జాతర నుండి ప్రేరణ పొంది తెలంగాణ అద్భుతమైన సాంప్రదాయాన్ని దేశంలోని ప్రతి మూలకు తీసుకెళ్లడానికి రాహుల్ గజ్జీ చేసిన వినయపూర్వకమైన ప్రయత్నం ఈ యానిమేషన్ వీడియో. జై సమ్మక్క, జై సారలమ్మ.